నాగ సాధువుల గురించి ప్రత్యేక కథనం. వీరు మంచుకొండల్లో ఉంటారు. కుంభమేళాకు మాత్రం వస్తారు. రూపం దిగంబరం, దేహమంతా విభూతి, చేతిలో ఆయుధం, జడలు కట్టిన శిరోజాలతో, ఎర్రటి కళ్ళతో భయానకంగా ఉంటారు. చీమకు కూడా అపకారం చేయరు. కానీ ధర్మానికి అపచారం కలిగితే ప్రళయరుద్రులవుతారు. ఎక్కడో హిమాలయాల్లో ఉంటారని వినడమే కానీ ప్రత్యక్షంగా చూసిన వారు లేరు. పవిత్ర కుంభమేళా సమయాల్లో మాత్రమే వారు పవిత్ర స్నానాలకు వస్తారు. ఎంత నిశ్శబ్దంగా వస్తారో అంతే మౌనంగా వెళ్ళిపోతారు. వారే నాగ సాధువులు. దీనిపై భిన్నమైన సిద్ధాంతాలు ఉన్నాయి. శంకర భగవత్పాదులు దేశంలో 4 దిక్కుల బద్రీనాథ్, పూరి, ద్వారకా, శృంగేరిలో పీఠాలు ఏర్పాటు చేశారు. సనాతన ధర్మానికి పరిరక్షకులుగా ఈ సైన్యాన్ని ఏర్పాటు చేసినట్లు కొన్ని గ్రంథాలు పేర్కొన్నాయి. దీన్నే దశనామి సంప్రదాయం అని పరిగణిస్తున్నారు. శైవ వైష్ణవ సంప్రదాయాలకు చెందిన అఖాడాల్లో నాగసాధువులున్నారు. మొదట్లో యుద్ధ విద్యల్లో ప్రవీణులైన ఆధునిక కాలంలో పూర్తిగా ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నారు. అయితే యుద్ధ విద్యల శిక్షణ మాత్రం కొనసాగుతుంది. ఇందులో ఎలా చేరాలంటే అది క్లిష్టతరమైన ప్రక్రియ. శంకరం శంకరాచార్య కేశవం అని నినదిస్తారు. దీని అర్థం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నాగా అనే పదానికి భౌతికమైన వాంఛలను పరిత్యజించి ఎలాంటి బంధాలు లేని కఠోరమైన జీవితాన్ని ప్రారంభించాలనుకునేవారు ఇందులో చేరవచ్చు. సాధారణంగా కుంభమేళాల్లో కొత్త వారిని చేర్చుకుంటారు. అనేక వడపోత కార్యక్రమాల అనంతరం ఇందులో చేరేవారు శిరోముండనం చేసుకొని ఎవరికి వారే సొంతంగా పిండ ప్రదానం చేసుకోవాలి. దీంతో ఈ ప్రపంచంతో బంధాలు తెగిపోతాయి. మౌని అమావాస్య నాడు అమృత స్నానం చేస్తారు. ఏ అఖాడాలో చేరితే ఆ ఆచార్య మహామండలేశ్వరుడు తమ శక్తిలోకి స్వీకరించి ప్రక్రియ చేపడతారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించేవారు అఖాడాల్లో ఎలా ఉండాలో వివరిస్తారు. వీళ్ళు ఏం భుజిస్తారంటే పండ్లు, దుంపలు భుజిస్తారు. ఎక్కువ కాలం ఉపవాస దీక్షలో ఉంటారు. ఇహలోక అంశాలతో వారికి ఎలాంటి సంబంధం ఉండదు. అందుకే రాగద్వేషాలకు అతీతంగా ఉంటారు. అఘోరాలకు వీరికి సంబంధం ఉందా అంటే లేదు. అఘోరాలు వామాచారాలను పాటిస్తారు. నాగసాధువులు కుంభమేళాలకు మాత్రమే హాజరవుతారు. ఎంత దూరమైనా ఎలాంటి పాదరక్షకులు లేకుండా విభూతిదారులై నడుస్తారు. కుంభమేళాకు హాజరయ్యే వీరిని దర్శించుకుంటే మంచిదని కోట్లాది మంది భక్తుల విశ్వాసం. ఇక అన్నింటినీ అధిగమించి ఎముకలు కొరికే చలిలో నిప్పులు చెరిగే బాణుడి తీవ్రతలోనూ వీరు చలించరు. యథాప్రకారం తమ నిత్య కార్యాలు నిర్వహిస్తూ ఉంటారు. వీరి సంఖ్య వేలల్లోనే ఉంటుంది. కుంభమేళాలు జరిగే తీర్థాలకు మాత్రమే వస్తారు. అనంతరం వెళ్ళిపోతారు. ఎవరితోనూ సంబంధాలు ఉండవు. వందల సంవత్సరాలుగా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని ఆధ్యాత్మికత, ఘనకీర్తి మనకు ఉంది. లోక కళ్యాణం కోసం తరతరాల ఆచారాలను ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా పాటిస్తున్న దివ్య ప్రభను అందిస్తున్న నాగ సాధువులకు అనంత ప్రమాణాలు చెప్పాల్సిందే మరి.